ఇప్పుడు సంథింగ్ చికెన్ కర్రీ ఎలా చేస్తున్నాను అనుకోండి, ఎగ్జాంపుల్ కోసం చికెన్ కర్రీ ఎలా చేస్తున్నాను అనుకోండి. చికెన్ కర్రీ ఎలా చేయాలి అందరికీ తెలిసిన విషయం. చికెన్ కర్రీ ఎలా చేయాలి ఆడియన్స్ కు ఎంగేజ్ చేయండి వీడియోలో. కంప్లీట్లీ ఎవరి దగ్గర వీడియోస్ లేవో అలాంటి వీడియోస్ మీరు కూడా తీయండి. 100% మీకు అయితే ఇంప్రెషన్ పంపుతారు యూట్యూబ్ వాళ్ళు, అండ్ కంప్లీట్లీ వ్యూస్ అయితే వస్తాయి అనమాట. ఇలాంటి టాపిక్ పైన మీరు కూడా వీడియో చేయండి. ఈ వీడియోని పర్టికల్ గా ఒక 10 టైమ్స్ చూడండి. అంటే ఇదే వీడియో కాదు కదా, ఏ వీడియో చూస్తారు అందులో నుంచి 10 వీడియోస్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం ఈ వీడియో నేను చెప్పాను కదా, మీరు ఇప్పుడు చూడండి యూట్యూబ్ లో సెర్చ్ చేస్తారు, మంచి టాపిక్ ఉంటేనే యూట్యూబ్ లో వీడియో చూస్తారు, లేకుంటే స్కిప్ చేస్తారు. బ్రో ఈ మధ్యలో వ్యూస్ వస్తలేవు, ఎలా పట్టినా వ్యూస్ వస్తలేవు, ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వ్యూస్ వస్తలేవు, ఏం చేయాలి కష్టపడుతున్నా మాకైతే వ్యూస్ వస్తలేవు. నాకైతే కామెంట్ చేస్తున్నారు అనమాట, మెయిల్ చేస్తున్నారు అండ్ కామెంట్ చేస్తున్నారు అనమాట. సో వ్యూస్ అయితే వస్తలేవు, ఎలా పట్టినా వ్యూస్ వస్తలేవు. మీరేం చేస్తారంటే గాయస్ కూడా మీకు ఈ రోజు నేను వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి, వీడియోస్ కి వ్యూస్ ఎలా తెచ్చుకోవాలి గాయస్, మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీరు వీడియోకి వ్యూస్ తెచ్చుకోవాలి కదా. సో ఇప్పుడు మీ కంటెంట్ ఏంటి, టెక్ కి సంబంధించింది వీడియోస్ అప్లోడ్ చేస్తే టెక్ కి సంబంధించింది వీడియోస్ అప్లోడ్ చేస్తారు, ఓకే. బట్ అందరిలాగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు చూడండి నన్ను కాపీ చేసి వీడియో తీస్తారనమాట, కొందరు తీస్తారనమాట అలా. సో కాపీ చేయకుండా మీ సొంతంగా కంటెంట్ ఆలోచించి వీడియోస్ తీయండి అనమాట, డిఫరెంట్ గా తీయండి. ఇప్పుడు చూడండి గాయస్, ఇక్కడ చూడండి కూరగాయల మార్కెట్లో వెళ్తారండి, లైక్ కూరగాయల మార్కెట్లో వెళ్తారు. సో అందరు కూరగాయలు అమ్ముతారు, ఎవరి దగ్గర కొనాలండి. సో అట్లా సో ఇప్పుడు ఏం చేస్తారంటే అక్కడ మీరు కూరగాయలు ఏవి లేవు అలాంటి కూరగాయలు మీరు పెట్టినారు అనుకోండి, లైక్ కూరగాయల మార్కెట్లో అని చెప్తున్నాను అనమాట. సో అక్కడ మీరు టమాటాలు లేవనుకోండి, లైక్ టమాటాలు లేవనుకుంటాం. సో టమాటాలు లేవనుకుంటే అక్కడ మీరు టమాటాలు పెట్టినారు అనుకోండి, సో అక్కడ మీరు అమ్మగలుగుతారు. సో అక్కడ మీరు టమాటా అన్ని జాగాలో ఉంటే ఏమైతాయి అంటే టమాటాలు అయితే అమ్మలేవు. సో అట్లా మీరు ఏం చేస్తారంటే డిఫరెంట్ గా అక్కడ ఏదైతే కూరగాయలు లేవో అక్కడ కూరగాయలు పెట్టి అమ్ముతేనే మీకు కూరగాయలు అమ్ముతాయి అనమాట. సో అట్లా మీరు ఏదైతే కంటెంట్ సెలెక్ట్ చేసుకున్నారో డిఫరెంట్ గా అందరికి మించి మీరు కంటెంట్ సెలెక్ట్ చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు వ్యూస్ వస్తాయి అనమాట. ఇప్పుడు చూడండి నేను టెక్ కి సంబంధించింది వీడియోస్ అప్లోడ్ చేసేస్తాను. సో నాకు ఫాలో అయ్యేవారు ఫాలో అవుతారు అనమాట. సో వేరే వాళ్ళు ఫాలో అయితే అవుతారు అండ్ కొత్తగా ఉన్న వాళ్ళు ఫాలో అవుతారు అనమాట. సో అట్లా మీరు కూడా ఏదైనా ఇప్పుడు కుకింగ్ కి సంబంధించింది కుకింగ్ వీడియోస్ తీస్తా ఉంటారు. ఇప్పుడు సంథింగ్ చికెన్ కర్రీ ఎలా చేస్తున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ కోసం చికెన్ కర్రీ ఎలా చేస్తున్నారు అనుకోండి. చికెన్ కర్రీ ఎలా చేయాలి అందరికీ తెలిసిన విషయం, చికెన్ కర్రీ ఎలా చేయాలి. సో మీరు డిఫరెంట్ గా థింక్ చేయాలన్నమాట, కుకింగ్ కి సంబంధించింది డిఫరెంట్ గా థింక్ చేయండి, ఓకే. సో ఇప్పుడు పన్నీర్ కర్రీ ఎలా చేయాలి, సో అలా మీరు కర్రీ ట్రై చేయండి, ఆడియన్స్ కు ఎంగేజ్ చేయండి వీడియోలో. సో ఇప్పుడు మీరు వీడియోస్ ఎలాంటి తీయాలి అనుకుంటే సో మీకు ఎక్కడ మీకు దొరకకుంటే మనకి ఇక్కడ వైట్ స్టూడియో ఉంది అనమాట. వైట్ స్టూడియో మనకు సో చెప్తుంది ఇలాంటి వీడియోస్ తీయరా బాబు అని చెప్తుంది అనమాట. సో నాకు కూడా చెప్తుంది. సో మీకు ఇక్కడ చూపిస్తాను ఎలాంటి వీడియోస్ తీయాలి, సో మీకు కంటెంట్ దొరకకుంటే ఎలాంటి వీడియోస్ తీయాలని మీకు ఇక్కడ చూపిస్తాను. ఎగ్జాక్ట్లీ గాయస్ మీరు అందరిలాగా తీయకుండా డిఫరెంట్ గా వీడియోస్ తీయండి, రెగ్యులర్ వీడియోస్ తీయండి. మీరు 10-20 వీడియోస్ అప్లోడ్ చేసి మీరు ఆడియన్స్ కి అడగండి, 10-20 వీడియోస్ అప్లోడ్ చేయండి, ఎలాంటి వీడియోస్ కావాలి అని అడగండి, ఆడియన్స్ కి అడగండి, అలా అన్నమాట. సో అలాంటి వీడియోస్ మీరు కూడా వీడియోస్ తీయండి. కంప్లీట్లీ ఎవరి దగ్గర వీడియోస్ లేవో అలాంటి వీడియోస్ మీరు కూడా తీయండి. 100% మీకు అయితే ఇంప్రెషన్ పంపుతారు యూట్యూబ్ వాళ్ళు, అండ్ కంప్లీట్లీ వ్యూస్ అయితే వస్తాయి అనమాట. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి గాయస్, ఇక్కడ చూడండి నాకు ఇక్కడ ఏమేమి ఉంది, ట్రెండ్స్ ఉంది, 1 సెకండ్, ఇక్కడ ట్రెండ్స్ ఉంది, ఓవర్ వ్యూ ఉంది, కంటెంట్ ఉంది, ఆడియన్స్ ఉంది. సో మనకి ఇక్కడ ట్రెండ్స్ లో వెళ్ళిపోతే కొందరికి తెలియదు అనమాట, వైట్ స్టూడియో ఉంటుంది బట్ తెలియదు ఎలాంటి వీడియోస్ తీయాలి అని తెలియదు అనమాట. ఇక్కడ చూడండి నాకు రికమెండ్ ఏం చేస్తున్నారు, టాప్ సర్చెస్ లో రికమెండ్ ఏం చేస్తున్నారు చూడండి గాయస్, ఇక్కడ హౌ టు కంప్లీట్ 4000 hours వాచ్ టైం అని. సో నాకైతే వీడియో చేయండి అని సో యూట్యూబ్ వాళ్ళు నాకైతే రికమెండ్ చేస్తున్నారు, లేదా ఆడియన్స్ సెర్చ్ చేస్తున్నారు, ఈ టాపిక్ పైన సెర్చ్ చేస్తున్నారు 4000 hours ఎలా కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇంకా స్క్రోల్ చేస్తా చూడండి, హౌ టు సీ వ్యూస్ ఇన్ యూట్యూబ్ ఛానల్. సో వ్యూస్ ఎంత ఉన్నాయి మన యూట్యూబ్ లో వైట్ లో తక్కువ అవుతాయి, 28 days అయిపోయిన తర్వాత వ్యూస్ తక్కువ అవుతా ఉంటాయి అనమాట. ఆ వ్యూస్ మనం చూసుకోవాలి అని ఇక్కడ చూపిస్తుంది చూడండి, హౌ టు సీ వ్యూస్ ఇన్ యూట్యూబ్ ఛానల్ అని ఇచ్చారన్న. ఆ టాపిక్ పైన కూడా వీడియో చేయొచ్చు అనమాట. సో అట్లా నాకు ఇలా రికమెండ్ చేస్తుంది, మీకు ఇలా రికమెండ్ చేస్తుంది అని చూసుకోండి. సో కుకింగ్ కి సంబంధించినది కుకింగ్, లైక్ ఏదైనా కంటెంట్ కానీ ఆ కంటెంట్ తగ్గట్టు మీకు ఇక్కడ రికమెండ్ చేస్తుంది, ఆ కంటెంట్ పైన ఫోకస్ పెట్టండి, ఓకే. ఆ ఫోకస్ ఎలా పెట్టాలంటే గాయస్ ఇక్కడ చూపిస్తా చూడండి, మనకి ఇక్కడ బాణం గుర్తు చూపిస్తుంది చూడండి, ఇక్కడ ఈ బాణం గుర్తు చూపిస్తుంది కదా, ఈ బాణం గుర్తు సెలెక్ట్ చేసుకోండి గాయస్. ఇక్కడ ఇందులో నుంచి ఏదో ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి, ఈ టాపిక్ పైన ఫోకస్ పెట్టండి, 1-2 సార్లు మీరు చూడండి. ఇప్పుడు చూడండి ఈ సెలెక్ట్ చేస్తా చూడండి, ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాను, ఎగ్జాంపుల్ కోసం ఇది సెలెక్ట్ చేస్తాను, సెకండ్ వన్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి
సో ఇక్కడ నాకు రికమెండ్ చేస్తారు చూడండి, హూ ఇస్ వాచింగ్ అని ఒక thumbnail పెట్టారు కింద డౌన్ లో. సో చూడండి ఇక్కడ ఏమంటున్నారు చూడండి, క్యాన్ యూ సీ హూ వ్యూస్ యువర్ యూట్యూబ్ వీడియోస్ అని ఇట్లా పెట్టారు thumbnail అయితే. అండ్ స్క్రోల్ చేస్తే చూడండి, హూ వాచ్ మై వీడియోస్, ఎవరు మన వీడియోస్ చూస్తున్నారని ఇక్కడ పెడుతున్నారు చూడండి. సో thumbnail అయితే ఇలా పెట్టారు. సో ఇలాంటి టాపిక్ పైన మీరు కూడా వీడియో చేయండి. లేదు నాకు ఇలా వచ్చింది, ఓకే నేను ఇలాంటి వీడియో చేయాలి, ఓకే మీకు ఎలాంటిది వస్తుందో అలాంటి వీడియో చేయండి. ఎగ్జాంపుల్ కోసం నేను ఈ వీడియో సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని పర్టికల్ గా ఒక 10 times చూడండి. అంటే ఇదే వీడియో కాదు కదా, ఏ వీడియో చూస్తారు, మీకు నచ్చిన వీడియో, మీకు వచ్చిన వీడియో, మీ వైటిస్ట్ లో వచ్చిన వీడియో, ఆ టాపిక్ పైన వీడియో చేస్తారు కదా, ఆ వీడియోని 10 times 20 times వీడియో చూడండి. లేదా ఒక బుక్ లో రైట్ చేసుకోండి, ఈ టాపిక్ మాట్లాడాలి. సో అట్లా మీరు ఆ 10 times 20 times చూసిన తర్వాత అదే మైండ్ లో ఫిక్స్ చేయండి. అదే వీడియో రిపీటెడ్ చేయండి. సో కొద్దిగా చేంజ్ చేయండి. సో ఆడియన్స్ కు ఎంగేజ్ చేయండి. ఓకే ఆడియన్స్ ఫస్ట్ లో మీరు 30 seconds ఎంగేజ్ చేయండి. ఎంగేజ్ చేసిన తర్వాత ఇప్పుడు చెప్పాను కదా, మార్కెట్ లో కూరగాయల మార్కెట్ లో అన్ని ఉంటాయండి, లైక్ అన్ని ఉంటాయి. ఓకే సో టమాటాలు లేవు అనుకుందాం, ఎగ్జాంపుల్ కోసం టమాటాలు లేవు అనుకుందాం. మార్కెట్ లో టమాటాలు ఉంటాయండి, ఎగ్జాంపుల్ కోసం టమాటాలు లేవు అనుకుందాం. టమాటాలు ఒక పర్సన్ తెచ్చింది అనుకోండి, ఆ పర్సన్ దగ్గర అందరు వెళ్తారనమాట, అందరు కొనుక్కుంటారు. అలా మీరు ఏం చేస్తారంటే, సో అందరిలాగా కాకుండా డిఫరెంట్ గా ఒక వీడియో చేయండి అని చెప్తున్నా కదా. అందులో నుంచి 10 videos సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం ఈ వీడియో నేను చెప్పాను కదా, ఈ వీడియో సెలెక్ట్ చేసుకున్న తర్వాత 10 times 20 times చూడండి. చూసిన తర్వాత మీరేం చేస్తారంటే ఆ వీడియో పర్టికల్ గా వీడియో చేయండి. మీకు ఎలా ఇంప్రెషన్ పంపుతారో యూట్యూబ్ వాళ్ళు చూడండి. అండ్ వ్యూస్ కూడా ఖచ్చితంగా మీకు వస్తాయి అనమాట. ఆడియన్స్ మిమ్మల్ని ఫాలో అవుతారు. మీరు కొత్త టాపిక్ చేస్తా ఉంటే ఆడియన్స్ ఎందుకు ఫాలో అవ్వరండి, కంప్లీట్లీ ఫాలో అవుతారు. సో అట్లా మీరు కూడా ఎగ్జాక్ట్లీ డిఫరెంట్ వీడియోస్ చేయండి అండ్ వీడియోస్ అప్లోడ్ చేయండి. ఎలా ఉండాలి, ఆడియన్స్ కి అయితే ఎంగేజ్ కావాలా. మీరు ఇప్పుడు చూడండి, యూట్యూబ్ లో సెర్చ్ చేస్తారు, మంచి టాపిక్ ఉంటేనే యూట్యూబ్ లో వీడియో చూస్తారు, లేకుంటే స్కిప్ చేస్తారు. అలా మీరు కూడా ఆడియన్స్ అందరు పిచ్చోళ్ళు కాదు కదా. సో మీరు వీడియో చేయండి, ఆ వీడియో పర్టికల్ మీరు చూడండి, నా వీడియో బాగుందో లేదో చూడండి. చూసిన తర్వాత పబ్లిక్ చేయండి అని అప్లోడ్ చేసిన తర్వాత పబ్లిక్ చేయండి అనమాట. సో ఈ వీడియో నేను ఎందుకు చెప్పానంటే, సో ఈ వీడియో అని మీకు చెప్పానంట, హౌ టు సీ హూ వ్యూడ్ యువర్ యూట్యూబ్ వీడియోస్ అని. ఎవరి వీడియో చూస్తున్నారని అతను ఒక thumbnail పెట్టారు, ఆ టాపిక్ పైన వీడియో చేశారు. 2.4 lakh అయితే వ్యూస్ అయితే వచ్చినాయి. సో అట్లా మీ వీడియో కూడా వైరల్ కావడానికి ఎగ్జాక్ట్లీ గాయస్ డిఫరెంట్ వీడియో చేయండి. ఇప్పుడు చెప్పాను కదా, మార్కెట్ లో ఏదైతే లేదో అదే పెట్టండి అని చెప్పాను కదా. యూట్యూబ్ లో ఏదైతే వీడియోస్ లేవో సో అలాంటి వీడియోస్ మీరు కూడా చేయండి. 100% మీకైతే వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి అండ్ ఇంప్రెషన్ పంపుతారు అండ్ మీకైతే వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇలాంటి టాపిక్ అయితే నేను మరెన్నో తెస్తాను. కంప్లీట్లీ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో ఇలాంటి టాపిక్ పైన నేను కూడా వీడియో చేస్తాను అనమాట. సో కంప్లీట్లీ మీరు కూడా నచ్చింది అనుకుంటున్నా, లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి టాపిక్ అయితే మరెన్నో తెస్తాను, కంప్లీట్లీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ రోజు విన్నర్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తా చూడండి. సో లాస్ట్ లో చెప్తున్నాను అనమాట. సో ఈ రోజు విన్నర్ అయ్యింది. సో వీళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీళ్ళకైతే ఫాలో అవ్వండి. అండ్ మీరు కూడా విన్నర్ కావాలంటే సో కామెంట్ విన్నర్ కావాలి, ర్యాండమ్లీ కామెంట్ విన్నర్ కావాలి. కామెంట్ విన్నర్ అయిన వాళ్ళకి నేను సెలెక్ట్ చేస్తున్నా. సో విన్నర్ చేస్తున్నాం అండ్ కామెంట్ చేసుకోండి, లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అవేనండి, కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.